ఇప్పుడు మన దగ్గరికి స్పెండర్ ప్లస్ ఎక్స్టెక్ వచ్చింది. ఈరోజు దీంట్లో మైలేజ్ కావచ్చు, ఇంకా పికప్ ఎలా ఉంది, బిల్డ్ క్వాలిటీ ఎలా ఉంది, ఫ్యూచర్స్ ఎలా ఉన్నాయి, మొత్తం ఈ వీడియోలో కవర్ చేద్దాము. ఓనర్ దీంట్లో ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ కూడా కవర్ చేద్దాము. ఓనర్ ది బండిని కొన్ని అరౌండ్ 3 months ఏమవుతుంది. 3 monthsలో ఒక 1000 kilometers తిరిగాడు. ఎవరైనా కొత్త వాళ్ళు ఎవరైనా కొనాలనుకుంటుంటే వాళ్ళకు కూడా ఈ వీడియో షేర్ చేయండి. వాళ్ళకు కూడా ఈ వీడియో చాలా హెల్ప్ అవుతుంది. ఇంకా ఈ బండి ఎవరికి సూట్ అవుతుంది అనేది కూడా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. రేట్ చూసుకుంటే 80/100 అండ్ ఫ్రంట్ కూడా 80/100. సీట్ టైర్స్ ఇస్తున్నాడు ఫ్రంట్ అండ్ బ్యాక్. ఇంకా మనకి ట్యాంక్ చూసుకుంటే 9.8 లీటర్ ట్యాంక్ కెపాసిటీ అయితే ఇచ్చాడు. ఇది మనకి మెటల్తోనే వస్తుంది. ఇండికేటర్స్ మనకి బల్బ్తోనే ఇస్తున్నాడు ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా. చూసుకుంటే ఇది కూడా మనకి బల్బ్తోనే ఇస్తున్నాడు. లైట్ కూడా మనకి బల్బ్తోనే ఇస్తున్నాడు. ఈడ ఒకటి ఫాగ్ లైట్ ఇచ్చినాడు. ఇదొక్కటి మాత్రం మనకి ఎల్ఈడితో వస్తుంది అంతే. ఇంకా ఇది ఇంజన్ కిల్ స్విచ్ అండ్ ఇది కింద వచ్చేసి సెల్ఫ్ స్టార్ట్ అనమాట. అండ్ ఈ పక్క స్విచ్చెస్ గురించి మాట్లాడుకుంటే మనకి ఇది హారన్ అండ్ ఇది ఇండికేటర్ స్విచ్, ఇది హై బీము అండ్ లో బీము. అండ్ దీంట్లో నాకు నచ్చిన స్విచ్ అంటే ఇదే 4 ఇండికేటర్ ఇదన్నమాట. ఇంకా డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే మనకి డిజిటల్ కన్సోల్తో వస్తుంది. మనకి డిస్ప్లేలో ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ బ్లూటూత్ కనెక్టివిటీ ఉంది. మనకి ఇక్కడ ట్రిప్ చూపిస్తుంది అనమాట ఎట్లా ఉందని. ఇక్కడ చూస్తే మనకి పెట్రోల్ ఎంత ఉందనేది మనకి ఈ పక్క చూపిస్తుంది. ఇంకా ఇక్కడ మనకి ఏమైనా ఇంజన్లో ఏమైనా ప్రాబ్లం ఉంటే ఇక్కడ ఈ లైట్ మలుగుతుంది అనమాట. ఇప్పుడు ఎంత తిరిగిందంటే 991 kilometers అయితే ఇప్పుడు తిరిగింది ప్రజెంట్. ఈ వెహికల్లో మనకి ఓనర్ చెప్పిన మైలేజ్ వచ్చేసి ట్రిపుల్ రైడ్ చేశాడు, అంటే హైవేలో పైనారంట. అప్పుడు వచ్చేసి 62 ఆ మధ్య వచ్చిందంట. ఆయన సింగిల్గా పైనప్పుడు 65 వచ్చిందంట. అంత చెప్తున్నారు ఓనర్ మైలేజ్ అయితే. ఒకవేళ మీది స్పెండర్ ప్లస్ ఉంటే మీది ఎంత మైలేజ్ వస్తుంది ఒకసారి కింద కామెంట్ చేయండి. ఓనరు దీన్ని తీసుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు 991 kilometers అయితే తిరిగాడు. ఏం ప్రాబ్లం అయితే ఏం వచ్చిందంటే ఇప్పటి వరకు అయితే మనకి మైలేజ్లో కూడా ఫస్ట్లో మనకి తక్కువ ఉంటుంది మైలేజ్. ఎందుకంటే కొత్త బండి కాబట్టి మనకి కొంచెము ఒక సర్వీస్ వాళ్ళు ఒక 3 సర్వీసులు వాళ్ళు ఏమో చెప్తారో ఆ 3 సర్వీస్ అయిపోయాక మనకి మైలేజ్లో మనం చూడొచ్చు. మైలేజ్ మళ్ళీ బాగా వస్తుంది. ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్గా మనం ఈ బండిలో చూసేది వెయిట్లెస్. మనకి వెయిట్ ఏమో అంత ఎక్కువ ఉండదు, చాలా తక్కువ ఉంటుంది. ఇంకా సెకండ్ వన్ వచ్చేసి మన శారీ అనేది మనకి వీల్స్ లేకపోకుండా మనకి శారీ గార్డ్ కూడా ఇచ్చినాడు. నాకు నచ్చినది ఏమంటే దీంట్లో గేర్ షిఫ్టింగ్ చాలా స్మూత్ ఉంది. ఫస్ట్ గేర్ సెకండ్ గేర్ కావచ్చు చాలా స్మూత్గా మనకి షిఫ్టింగ్ అనేది బాగుంది. రైడ్ చేసేటప్పుడు క్లచ్ అడ్జస్ట్మెంట్ కూడా చాలా స్మూత్ ఉంది. ఇంకా ఇంజన్ కూడా అంతే, మనకి ఎక్కువ నాయిస్ ఇంకా ఏమీ లేదు. ఛార్జింగ్ కూడా ఇచ్చినాడు. ఇది ఎవరికి యూజ్ అవుతుంది అంటే ఎవరైనా ట్రిప్స్ కానీ పోతుంటారు కదా వాళ్ళకైతే చాలా యూజ్ అవుతుంది. ఇంకా నాకు దీంట్లో నచ్చినది ఏమంటే 4 ఇండికేటర్. ఈ ప్రైస్లో 4 ఇండికేటర్ అంటే ఇదైతే బాగా నచ్చింది. మనకి టైర్స్ కూడా అంతే, మనకి ట్యూబ్లెస్ టైర్స్ వస్తున్నాయి. ఇది కూడా నాకు బాగా నచ్చింది. ఇంకా చైన్ ఫుల్ కవర్ వస్తుంది కాబట్టి మనకి బాగా లైఫ్ అనేది బాగా వస్తుంది. మామూలుగా ఓపెన్ చైన్లు వస్తాయి, దానికైతే చాలా మెయింటెనెన్స్ ఉంటుంది. లూప్ కొట్టాలా, మళ్ళీ క్లీన్ చేయాలా, మళ్ళీ లూప్ కొట్టాలా, ఇట్లా ఉంటుంది. సీట్ కంఫర్ట్ అయితే ఇంకా చెప్పే పనే లేదు, బాగుంటుంది. మనకి వెనకాల ప్యాసింజర్కి కంఫర్ట్ బాగుంటుంది, ఇంకా ముందర కూర్చుండే డ్రైవర్ కూడా కంఫర్ట్ బాగుంటుంది. నాకు ఈ బ్రేక్స్ విషయంలో కూడా ఏం తొందర ఏం లేదు. బ్రేక్స్ కూడా బాగా పడుతున్నాయి. ఇంకా ఫ్రంట్ అండ్ బ్యాక్ బాగానే ఉన్నాయి. ఇంకా నాకు నచ్చింది ఏదేమంటే చూడండి, ఇక్కడ బ్రేక్ది మనకి ఇక్కడ ఇది ఇచ్చినాడు సపరేట్గా, అంటే మనకి అది గార్డ్ టైప్ ఇచ్చినాడు. అది నాకు కొంచెం బాగా నచ్చింది. టూల్ బాక్స్ కూడా ఏమి ఇచ్చినారు ఒకసారి చూద్దాం. దీనికి ఏమి ఇచ్చినారు లోపల. ఇది ఒకటి ఇచ్చినాడు, ఫస్ట్ ఎయిడ్ కిట్ ఒకటి ఇచ్చినాడు. ఇంకా దీంట్లో ఏం చాలా ఇచ్చినాడు. ఒకటి ఇంతే ప్లగ్ ఇప్పుకునేకి, ఇంకా మిగతా స్క్రూ డ్రైవర్. ఫైనల్గా నేను చెప్పేది ఏమంటే స్టూడెంట్స్కి, ఇంకా ఫ్యామిలీతో పోయేకి, ఎవరైతే లోకల్ ఎక్కువ ట్రావెలింగ్ చేస్తారో వాళ్ళకి, ఇంకా లాంగ్ పోయే వాళ్ళు కూడా ఈ బండి బాగా సెట్ అవుతుంది. ఎందుకంటే మనకి మైలేజ్ కూడా బాగా వస్తుంది కాబట్టి. ఏమన్నా మీకు ఈ బండి మీద ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఏమన్నా మీరేమన్నా ప్రాబ్లమ్స్ ఏమన్నా ఫేస్ చేస్తూ ఉంటే అది కూడా కామెంట్ చేయండి. ఇంకా వీడియో అయితే ఇంత. ఇలాంటి వీడియోస్ మన ఛానల్ ఇంకా వస్తూనే ఉంటాయి. ఏ వీడియో కూడా మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. టేక్ కేర్ అండ్ బాయ్.